కొట్టారా రాంబాబుని లోపలికి వెళ్ళాక? మీరు వెళ్ళారా రాంబాబు లోపలికి? లోపలికి నేను వీళ్ళని ఆవేశంగా లోపలికి వెళ్ళిన వాళ్ళని తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళాను నేను. అంటే చాలా మంది ఆవేశంగా ఉన్నారు. మా ఉద్దేశం మేము బయలుదేరినప్పుడు అక్కడికి వెళ్ళి సారీ చెప్పించడం మాత్రమే అజెండా, వేరే అజెండా అసలు లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఆపరేషన్స్ లో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టక్క 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 కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అలా వెళ్ళడం తప్పు అని చెప్పేసి మీరు ఆ వీడియోలో గమనించవచ్చు. వాళ్ళ దగ్గర కూడా వీడియోలు ఉంటాయి, మన వీడియోలు అంటే లాట్ ఆఫ్ మీడియా కూడా అక్కడ కవర్ చేసింది. ఒక్కొక్కళ్ళని బయటకు లాక్కురావడం కోసం లోపలికి వెళ్ళా, చాలా మంది బయటకు తీసుకొచ్చా, చాలా మందిని 2 చేతులు పెట్టుకుని బయటకు తీసుకొచ్చా. అక్కడ హెవీగా, ఎందుకంటే అక్కడ ఆయన 70 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఆయన గబక్కన ఏదన్నా చిన్న చిన్న ఏదైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటి టైంలో ఇబ్బంది అయిద్దని ఉద్దేశంతో అతనికి ఏమి ఫిజికల్ గా జరగకూడదని మన వెళ్ళిన క్రౌడ్ని బయట తీసుకోవడం కోసం నేను లోపలికి వెళ్ళిన మాట వాస్తవమే. కొట్టారా? ఎవరు కొట్టలేదని నేను అనుకుంటున్నాను. కొంతమంది కొట్టాం అని అనుకుంటున్నారు. కొట్టారని నేను అనుకుంటున్నారంటే క్షమాపణ చెప్పాడు, చెప్పిన తర్వాత కూడా కొట్టారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా కేసు అదే పెట్టినట్టున్నారు కదా. అతను క్షమాపణ చెప్పలేదండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు క్షమాపణ చెప్పలేదు. అతను వెరీ క్లియర్ గా దౌర్జన్యానికి వస్తున్నారని కేకలేస్తున్నారు. కానీ వాళ్ళు క్షమాపణ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని అందరి ముందు చెప్పించి పూర్తి చేసే బాధ్యత ఉండేది ఆ టైంలో. అతను ఆ క్షమాపణ ఆ టైంలో చెప్పలేదు, వెరీ క్లియర్ గా చెప్పలేదు.